హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు వీడియో మీరు అంటే కొంచెం లెంగ్తీ వీడియో కాబోతుంది, బట్ వెరీ యూస్ఫుల్ వీడియో అండి. వెరీ స్పెషల్ వీడియో చేయబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఐటమ్స్ అన్నీ కూడాను చూడండి, లాస్ట్ వరకు కూడాను డిఫరెంట్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఛానల్లో ఫస్ట్ టైం తయారు చేసిన ఐటమ్స్ చూపించబోతున్నాను. అందువల్ల మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడమని నా ప్రార్థన. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇది ఒక యూనివర్సల్ డిజైన్. యూనివర్సల్ డిజైన్ అని ఎందుకన్నాను అంటే మామిడి పిందెలు ఉండటమే కారణం. మామిడి పిందెలకి మన తెలుగువారికి ఆ జ్యువెలరీ పరంగా విడదీయరాని సంబంధం. మామిడి పండు అంటే ఎంత ఇష్టమో మామిడి పిందెలు ఉన్న హారం అన్నా మన తెలుగు వారికి, ఆడపిల్లలకి ముఖ్యంగా అంతే ఇష్టం. ఎందుకంటే ఇది కొన్ని జనరేషన్ నుంచి వచ్చిన ఆర్నమెంట్స్ అండి. మామిడి పిందెలు జ్యువెలరీలో వాడటం అనేది బహుశా మన తెలుగు వారికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు, తెలియదనే అనుకుంటున్నాను. సో ఆ విధంగా చక్కటి తెలుగుదనం ఉట్టిపడేలాగా ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ వీడియో చేయబోతున్నానండి. ఈ ఐటెం దానికి కారణం. ఈ ఐటెం చెప్పాలంటేనండి, ఇది ఒక డిజైనర్ ఫుల్ లెంగ్త్ హారం. ఇది ఈ ప్యాటర్న్లో మీరు పింట్రెస్ట్ ఓపెన్ చేసినా లేదా ఇంకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టైప్ ఆఫ్ హారాలు రెగ్యులర్గా కనపడుతూనే ఉంటాయి. నేను కూడా ఇందులో 2-3 రకాల ప్యాటర్న్స్లో ఇదే హారం చేయడం జరిగిందండి. ఈ పీస్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఈరోజు మొత్తం ఈ పీస్ అంతా కూడాను మ్యాంగో పీస్ కానివ్వండి, కిందున్న ఈ ఎక్స్ట్రాడినరీ రాణి హార్ లాకెట్ కానివ్వండి, ఇక్కడున్న ఈ నెమళ్ళ పార్ట్ కానివ్వండి, పూర్తిగా హ్యాండ్మేడ్ నక్షీతో చేయబడ్డ హారం అండి. ఫస్ట్ పాయింట్. అందువల్ల ఇది చాలా స్పెషల్. ఇప్పటివరకు నేను చేసినవి కూడా క్యాడ్లో డిజైన్ చేయబడ్డ హారం ఒకటి చేశాను. అది చాలా విరివిగా నడిచింది. చాలా ఓల్డ్ డిజైన్ అండి. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చేసిన డిజైన్ అనమాట. విరివిగా నడిచింది చాలా కాలం. ఈరోజు ఈ చూపించబోతున్న హారం ఫస్ట్ టైం చేసిన హారం అండి. ఇంతకుముందు నేను అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ లాకెట్ కానివ్వండి, ఈ సెంటర్ నెమళ్ళ పీస్ కానివ్వండి, ముఖ్యంగా ఈ మ్యాంగో పీస్ కానివ్వండి, పూర్తి హ్యాండ్మేడ్ నక్షీలో చేయబడింది. ఇందులో మీరు గమనిస్తే కొద్దిపాటి క్యాడ్ వర్క్ ఉందండి. 90% హ్యాండ్మేడ్ నక్షి ఉంది. అంటే మ్యాంగోస్ కానివ్వండి, ఈ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా నక్షి డామినేటెడ్, నక్షితో చేసిన హారం ఇది. సో ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ స్టోన్స్ కూర్చున్న పీసెస్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫ్లవర్ కానివ్వండి, ఆ పీస్ కానివ్వండి, ఈ పైన ఉన్న చిన్న ఒక డాట్ లాంటి పైన ఒక ఎలివేషన్ ఇచ్చాం. అక్కడ పర్ల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను పర్ల్స్ ఇచ్చాను యాక్చువల్గా ఈ పైన ఉన్న ఈ బార్డర్లో. ఇక్కడ మనం చక్కటి ఒక స్టోన్ పీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పీస్ పెట్టి అందులో చక్కటి సీజెడ్ కూర్చోబెట్టడం జరిగింది. సో ఆ విధంగా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎస్, ఇది డిజైనర్ పీస్ అండి. కొంచెం హెవీ బడ్జెట్లో, బడ్జెట్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు చేసే పీస్ అనమాట. 120 గ్రామ్స్లో, 120 గ్రాముల్లో. బ్యాక్ చైన్ కూడా వేయలేదండి, డోరీ మీద వేశాను. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటేనండి నన్ను ఇంకా మాటల్లో చెప్పలేనండి. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత స్పెషల్గా ఉంది హారం. చక్కటి మామిడి పిందెలు కూడా, ఆ షేప్ గమనించారా మీరు? చక్కటి మామిడి పిందె షేప్ అండి. అంటే ప్రాపర్ వెయిట్ ఉండటం. ఇప్పుడు మామిడి పిందె అండి, ఈ మామిడి పిందె షేప్ తీసుకురావాలి అంటే పర్టికులర్గా ఒక సర్ఫేస్, ఒక ఏరియా కావాలి. మరి చిన్నది తీసుకున్నప్పుడు కూడా మామిడి పిందె షేప్ పర్ఫెక్ట్గా తీసుకురాలేము. డైస్లో వీలవుతుంది తప్ప క్యాడ్లోనూ ఇంకో రకంగా చేసి కష్టమైపోతుంది. బట్ ఇక్కడ తీసుకున్న సఫిషియంట్ వెయిట్ ఉండటం, దాంతో సఫిషియంట్ పీస్ తీసుకున్నామండి. చక్కటి షేప్ వచ్చింది. ఆ మ్యాంగో సెంటర్లో కూడా మీరు ఒక్కొక్క రూబీ ఇచ్చేసాను. ఇక్కడ మీరు గమనించారంటే ఇక సెంటర్ పీస్లో నెమళ్ళు, అటు ఇటు 2 నెమళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇది డిజైనర్ మ్యాంగో రాణిహార్. ఈ కాన్సెప్ట్, ఈ పేరు ఎక్కడ మిస్ కాకుండా ఈ పీస్ నేను మనసుకు దగ్గరగా డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీకు అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్లో రెగ్యులర్గా సింగిల్ మిరియం కట్ బ్యాంగిల్స్ నేను చేస్తూనే ఉంటాను. ఛానల్లో అవి ఎంత పాపులరో, ఎంతమంది తీసుకెళ్లారో నాతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు ఈ చూపించబోతున్న బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్ అండి. నేను ఎక్కువగా చేయను, మీకు తెలుసు. డబుల్ మిరియం కూడా తక్కువే మన దగ్గర. సింగిల్ మిరియం బాగా పాపులర్ మంది. సో ఈరోజు నేను ట్రిపుల్ మిరియం చూపించబోతున్నాను. సో ట్రిపుల్ మిరియం అనేటప్పటికీ ఏం లేదండి, మన సింగిల్ మిరియమే 3 రకాలుగా 3 షేప్స్ తీసుకుంటే దాన్ని ట్రిపుల్ మిరియం అంటాం. ఇది ఎందుకు చేయమంటే కొంత రకాల డస్ట్ క్యాచింగ్ ఇష్యూస్ ఉన్నాయి.
అందువల్ల ట్రిపుల్ మిరియం ఎక్కువగా నేను అటెంప్ట్ చేయను. బట్ ఈరోజు చేసిన ఈ బ్యాంగిల్స్ ఫుల్లీ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అండి, ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్. ట్రిపుల్ మిరియంలో అంటే ఇది విడ్త్ వస్తుందండి, బ్యాంగిల్ వెడల్పు పెరుగుతుంది. కోర్స్ కొంచెం వెయిట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మనం ఇప్పుడు సింగిల్ మిరియం అనుకోండి 2-4 సైజ్ నుంచి 2-6 సైజ్ వరకు ఓ 12 గ్రాముల నుంచి చేస్తూ ఉంటాం. ఇది ఇప్పుడు ట్రిపుల్ మిరియం అనేటప్పటికి ఇది 2-6 అండి, మినిమం 14 గ్రాములు తక్కువ చేయలేము. 14-15 గ్రాములు ఇస్తే కానీ కనీసం ఇక్కడ 3 లైన్ల మిరియం కటింగ్ ఉందని తెలీదు. లేకపోతే ఏదో మిషన్ కటింగ్ బ్యాంగిల్స్ అలికిన బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. 2-6 సైజ్ చేశాను, 16 గ్రాములు ఉంది ఇందులో, 15 గ్రాములు చేసుకున్నా వస్తుంది, గట్టిగానే ఉంటాయి. సో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి, ట్రిపుల్ మిరియం బ్యాంగిల్స్. ఛానల్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం చూపిస్తున్నానేమో, నేను ఇప్పటివరకు చూపించలేదు కూడా చేసిన. సో ఈరోజు చాలామంది అడుగుతున్నారు ట్రిపుల్ మిరియం కూడా చూపించమని. సో ఈరోజు ట్రిపుల్ మిరియం తోటి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మరొక స్పెషల్ ఐటమ్ అండి, అందుకే వీడియో ఎండింగ్ వరకు కూడా చూడమని చెప్పాను. పర్ల్ నక్షి బ్యాంగిల్స్, పర్ల్ బ్యాంగిల్స్ ఇవి ఛానల్లో ఎంత పాపులరో నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇది మనం రెగ్యులర్గా మకరాలు యూజ్ చేసి, ఈ ఫేసెస్ మకరాలండి మీకు తెలుసు, మకరాలు యూజ్ చేసి నేను లోపల కాపర్ తీగ పెట్టి పర్ల్స్ అల్లి ఈ బ్యాంగిల్స్ తయారు చేయడం జరిగింది. ఇవి చాలా ట్రెండింగ్లో ఉంటాయి ఎప్పుడును. 4-5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టామండి, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడాను అంతే అభిమానం. ఎక్కడ తయారవ్వండి ఎత్తుక్కుని ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు. ఈ బ్యాంగిల్ ప్యాటర్న్ ఏంటండి దీని గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ తోటి పట్టుకెళ్తూ ఉంటారు. జస్ట్ ఒక 7 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా ఒక పేర్ చక్కగా నిండుగా ఈ బ్యాంగిల్స్ ఇలా సింపుల్గా ఉన్నాయంటే చేతికి వేసుకుంటే అంత నిండుగా ఆ పూజలకు కానీ ఏదైనా వ్రతాలకి చిన్న పెళ్ళిళ్ళప్పుడు అంత అందాన్ని ఇస్తాయండి, అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇందులో ఈ మకరాలు ఒక్కటేనా అండి, ఇంకేం ప్యాటర్న్ చేయలేరా, ఇంకేదైనా ప్యాటర్న్ వాడి చేసే ప్రయత్నం చేయండి అని ఎంతోమంది నన్ను అడగడం జరిగిందండి. అందులో భాగంగా అప్పటి నుంచి కూడాను దీని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కొన్ని రకాల చేంజెస్తో నేను మధ్యలో కూడా చేయడం జరిగింది. ఈరోజు ఒక బ్యూటిఫుల్ చేంజ్ తోటి ఎక్స్ట్రాడినరీ కొత్త బ్యూటిఫుల్ మోడల్లో ఒక పర్ల్ నక్షి బ్యాంగిల్ చేయడం జరిగిందండి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చేయడం జరిగింది, బట్ 100% సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ వచ్చింది. ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే స్పెషల్ అండి ఈరోజు దీంతో పాటుగా. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇందులోనూ కాపర్ వైర్ ఉందండి, ఇందులో మకరాలు లేవు. అంటే ఈ మకరాలు ఈ మొసళ్ళ ఫేస్లు ఏవైతే ఉన్నాయో ఆ మకరం పీస్ ఇక్కడ నేను తీసుకోలేదండి. ఇక్కడ మనకి ఎప్పుడు మీకు నా బ్యాంగిల్లో సైడ్ స్క్రూ వస్తుంది, ఇక్కడ స్క్రూ ఓపెన్ అవుతుంది, బ్యాంగిల్ ఓపెన్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఒకే తీగ వాడతాను, ఇక్కడి నుంచి మొదలైన తీగ ఇక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది. ఇది మన పాత స్టైల్, పర్ఫెక్ట్ స్టైల్. ఈరోజు చేసిన స్పెషాలిటీ ఏంటంటేనండి, నేను స్క్రూ ఏదైతే ఉందో టాప్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మకరాలు లేవండి. ఈ స్క్రూ మీకు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఈజీగా ఇంకా మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను, నేను అర్థం చేయించేలాగా. సో ఈ విధంగా ఈరోజు మీరు గమనించారా, ఇది ఇంత 2 పార్ట్ల కింద ఓపెన్ అయిందండి. ఇందులో నేను మేజర్ చేంజ్ ఒకటి మకరాలు తీసేసాను, రెండోది 2 పార్ట్స్ కింద చేయటం జరిగిందండి. ఇది సింగిల్ బ్యాంగిల్ కాదు, అంటే 2 పీసెస్, ఇదొక పీసు ఇదొక పీసు. ఇక్కడ జాయింట్ ఉందండి, ఇక్కడి నుంచి మొదలైన కాపర్ వైర్ ఇక్కడికి వచ్చి ఎండ్ అయింది, ఇక్కడి నుంచి మొదలైన కాపర్ వైర్ ఇక్కడికి వచ్చి ఎండ్ అయింది. సో ఇక్కడ చక్కటి స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చేసాను కంఫర్టబుల్గా. నిజం చెప్పాలంటే ట్రస్ట్ మీ, ఇది ఒక మంచి ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉంటే అంటే కోర్స్ ఈ రోజుకి మీకు ఈ మకరాలు కావాలి అంటే ఈ డిజైన్ తప్ప వేరే ఆప్షన్ లేదండి. మకరాలు కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి అంటే మనం తీసుకొచ్చిన బెస్ట్ చేంజ్, బెస్ట్ బ్యాంగిల్ ఇది. పర్ల్ నక్షి బాల్స్ వాడాను. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంటుందండి, ఎందుకంటే నేను కొంచెం క్యాప్స్ గట్టిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పార్ట్ ఏదైతే ఉందో కొంచెం గోల్డ్ ఎక్కువ తీసుకునే పార్ట్ ఇది. ఇది ఫ్రంట్ స్క్రూ అండి, అంటే పైన నుంచి వస్తుంది అనమాట. ఇది సెంటర్లో ఇలా ఫిక్స్ అవుతుంది, పైన నుంచి మన స్క్రూ ఇలా టైట్ అయిపోతుంది. చూసారా, ఇది చక్కగా ఈ ఎండ్లోనూ ఒక ఫ్లవర్ ఇచ్చానండి, ఈ ఎండ్లోనూ ఒక ఫ్లవర్ ఇచ్చాను. అదే ఫ్లవర్ని ఈ టాప్ స్క్రూ మీద తీసుకున్నాను ఆ డిజైన్ని. సో ఈ పార్ట్ చక్కగా ఈ 3 ఫ్లవర్స్ రావటం, రూబీతో కూడిన ఫ్లవర్స్ అండి. ఇక్కడ మీరు ఎమరల్డ్స్కి వెళ్ళొచ్చు, సీజెడ్స్కి వెళ్ళొచ్చు, ఆ ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ 3 పువ్వులు ఒక దగ్గర ఇలా రావటం, ఇక్కడ చక్కటి హెడ్ క్రియేట్ అయిందండి. ఇక్కడ ఎలా అయితే ఒక హెడ్ క్రియేట్ అయిందో
ఆ విధంగా చక్కటి హెడ్ క్రియేట్ అయింది, బ్యూటిఫుల్గా ఉంది. బ్యాంగిల్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, టఫ్గా అంటే గట్టిగా ఉంది. బెండ్ అయిపోవటం ఆ ప్రాబ్లం కూడా లేదు, ఎందుకంటే 2 పార్ట్స్ ఇవ్వటం, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేయటం. సో బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. నేను ఇంకా ఎటువంటి యాంటిక్ ఫినిష్ కూడా చేయలేదు, జస్ట్ ఎల్లో గోల్డ్లోనే ఉంచాను. దీనికి మీరు ఈ బాల్స్కి ఈ క్యాప్స్కి ఎప్పుడు యాంటిక్ చేసుకోవచ్చు, ఈ స్టైల్లో యాంటిక్ స్టైల్లో వచ్చేస్తుంది. సో ఇది మనకి పెయిర్ వచ్చేటప్పటికి ఒక 15 గ్రాములు ఇది పెద్ద సైజ్ చేశానండి. కొంచెం సైజ్ తగ్గితే ఆటోమేటిక్గా మీకు కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా బ్యూటిఫుల్. ఈ డెవలప్మెంట్ మీకు ఎలా నచ్చింది, ఈ బ్యాంగిల్స్ రెండిట్లోనూ ఈ చేసిన చేంజ్ మీకు ఎలా నచ్చింది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈరోజు మనం స్పెషల్గా చేసిన ఈ మ్యాంగో హారం చాలా ఎఫర్ట్స్ పెట్టామండి ఈ డిజైన్ క్రియేట్ చేయడానికి. కొత్త డిజైన్ అండి, నక్షీలో ఈ ప్యాటర్న్ కొత్తగా క్రియేట్ అయిందని చెప్పాలి. బ్యూటిఫుల్గా. ఇంకా ఈ నక్షి గురించి చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేనండి. మా నక్షి వర్కర్స్ ఎలా చేస్తారో నక్షి నాతో పాటుగా మీకు చాలా బాగా తెలుసు. సో ఆ విధంగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.